ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే మామూలుగా ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ చేస్తారు, డిగ్రీ తర్వాత మళ్ళీ పీజీ చేస్తారు. సో ఇట్లా అంటే డిగ్రీ మనము మామూలుగా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజెస్లో కానీ చేసుకుంటాం. తర్వాత పీజీ చెయ్యాలి అనుకుంటే యూనివర్సిటీస్లో చేసుకుంటాం. కానీ మనకు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్లో, తెలంగాణలో మనకు 7-8 యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిల్లో మనకు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ పీజీ కోర్సెస్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ పీజీ కోర్సెస్ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు సిపి గేట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే, కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్లయితే మీరు ఒకేసారి డిగ్రీకి పీజీకి అడ్మిషన్ తీసుకోవచ్చు. మొత్తం కూడా యూనివర్సిటీస్లోనే ఉంటుంది. ఇంకా అంటే డిగ్రీ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ కాలేజెస్లో చేసుకుని మళ్ళీ పీజీకి ఎంట్రన్స్ రాయకుండా మీరు ఇంటర్ అయిపోయిన తర్వాతనే సిపి గేట్, కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్లయితే సో మీరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ పీజీ ఒకేసారి కంటిన్యూషన్గా అడ్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు. సో మనకు తెలంగాణలో 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిల్లో మనకు 4 కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఏంటి ఆ 4 కోర్సెస్ అంటే, ఫస్ట్ది ఎంఎస్సి బయోటెక్నాలజీ, 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో 3 years డిగ్రీ ఉంటుంది, మనకు 2 years పీజీ ఉంటుంది. అండ్ అట్లాగే మనకు ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా ఉంది, 3 years డిగ్రీ ప్లస్ 2 years పీజీ. అండ్ ఆ తర్వాత మనకు ఎకనామిక్స్, 3 years డిగ్రీ ప్లస్ 2 years పీజీ. అండ్ నెక్స్ట్ 4th కోర్సు ఎంబీఏ కూడా సేమ్ అంతే, 5 years ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు మనము ఈ ఒక్కో కోర్స్కి సిలబస్ ఏముంటుంది, ఏం చదవాలి, ఏ బుక్కులు చదివితే మనకు యూనివర్సిటీస్లో డిగ్రీ ప్లస్ పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఇది సిలబస్ కాపీ. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ లైన్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ. సో మనకు పార్ట్ ఏబిసి మొత్తం 3 parts ఉన్నాయి. పార్ట్ ఏబి అంటే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ 25 50 మార్క్స్, బయాలజీ 50 మార్క్స్, మొత్తం 100 మార్క్స్కి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎంఎస్సి బయోటెక్నాలజీకి. మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ లేదు. ఓకే, సో ఇది. సో మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ చదవటం స్టార్ట్ చేయండి, ఎన్సీఈఆర్టీ ప్లస్ అట్లాగే మనకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కూడా. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మనకు ఎంఎస్సి కెమిస్ట్రీ. సో ఈ ఎంఎస్సి కెమిస్ట్రీకి కూడా ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ అని ఇచ్చారు వీళ్ళు, చూడండి ఒక్కసారి. పార్ట్ ఏబిసి, సో మనకు 3 parts ఉన్నాయి. ఒక్కో పార్ట్లో 34, 33 క్వశ్చన్స్ అట్లా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్స్, ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ లెవెల్ సిలబసే. సో ఇంటర్ టెక్స్ట్ బుక్లు ఇంకా కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్లు మీ దగ్గర ఉండే తీసుకొని చదువుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కూడా. ఓకే, అవసరమైతే చిన్నగా రఫ్ నోట్స్ కూడా మెయిన్ పాయింట్స్ నోట్స్ చేసుకోవడం ఇంకా మంచిది. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మనకు ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్. సో ఇది కూడా ఇంటిగ్రేటెడ్ 5 years కోర్సు. సో ఇక్కడ కూడా 100 మార్క్స్ ఉన్నాయి మనకి. ఇందులో మనకు పార్ట్ ఏబిసిడిఈ మొత్తం 5 partsగా డివైడ్ చేశారు క్వశ్చన్ పేపర్ని. 2 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఎకనామిక్స్కి కాస్త సిలబస్ డిఫరెంట్గా ఉంది. పార్ట్ ఏ మ్యాథమెటిక్స్ ఉంది, అది కూడా స్కూల్ లెవెల్ ఓన్లీ. పార్ట్ బి జనరల్ ఇంగ్లీష్ ఉంది, అది కూడా స్కూల్ లెవెల్ ఇంగ్లీషే. పార్ట్ సి జనరల్ నాలెడ్జ్, ఇంటర్మీడియట్ లెవెల్ జనరల్ నాలెడ్జ్. పార్ట్ డి కరెంట్ అఫైర్స్, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న కరెంట్ అఫైర్స్. మీకు పక్కన బుక్ స్టాల్ ఏమైనా ఉంటే కరెంట్ అఫైర్స్ బుక్స్ తీసుకోండి, అండ్ అట్లాగే జనరల్ నాలెడ్జ్ బుక్స్ కూడా తీసుకోండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ పార్ట్ ఈ వచ్చేసి జనరల్ ఎకనామిక్స్, ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్స్. సో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న జనరల్ ఎకనామిక్స్ చదువుకోండి. సో మీ దగ్గర ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు ఉండాలి, అట్లాగే జీకే, రైట్, అండ్ అట్లాగే కరెంట్ అఫైర్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో. సో ఈ బుక్స్ ఏమైనా ఆన్లైన్లో ఉన్నాయా చూసుకోండి. అండ్ అట్లాగే 10th class ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా పక్కన పెట్టుకొని, గైడ్స్ పక్కన పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకోండి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఎంబీఏ, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది కూడా. సో మనకు ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. పార్ట్ ఏ 40 మార్క్స్ ఉంది, పార్ట్ బి 60 మార్క్స్ ఉంది. పార్ట్ ఏ మొత్తం కూడా ఈజీ ఉంది చూడండి, వర్బల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, ప్యాసేజ్ రైటింగ్, సెంటెన్స్ కరెక్షన్, సినోనిమ్స్, ఇవన్నీ కూడా బేసిక్ ఇంగ్లీషే ఉంటుంది. సో ఇవి ఒకసారి చూసుకోండి పార్ట్ ఏ. అండ్ జనరల్ నాలెడ్జ్ ఇక్కడ కూడా ఉంది, మనకు సెక్షన్ బి ఉంది ఇందులో. పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. సో ఈ 60 మార్క్స్లో మనకు డేటా అనాలిసిస్ ఉంది, అర్థమెటిక్, జామెట్రీ, ఇవన్నీ కూడా చూసుకోండి, రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్. ఓకేనా, సో మొత్తం కూడా ఇంటర్మీడియట్ లెవెలే. సో చూసారు కదా, ఇదన్నమాట మొత్తం 4 కోర్సెస్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినాం. సిలబస్ ఏంటి, ఏ బుక్కులు చదవాలి అనేది. సో దీని ప్రకారం మీరు చదువుతూ పోండి. అండ్ మనకు సిపి గేట్ నోటిఫికేషన్ May 2nd weekలో వస్తుంది. మనకు సిపి గేట్ నోటిఫికేషన్ May 2nd weekలో వస్తుంది. సో May 2nd weekలో నోటిఫికేషన్ వస్తే జూన్ మొత్తం అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ ఉంటాయి. సో తర్వాత July 1st weekలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారము, ఆ సిలబస్ ప్రకారం బుక్స్ అయితే రిఫర్ చేయండి.
మంచి మార్క్స్ వస్తే యూనివర్సిటీస్లో డిగ్రీ ప్లస్ పీజీ చేసుకునే ఛాన్స్ వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిపి గేట్కి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.